సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం క్విక్ షిఫ్టర్ అండ్ క్విక్ షిఫ్టర్ ప్లేస్ది రెండు ఏమేం డిఫరెన్సెస్ ఉన్నాయి క్విక్ షిఫ్టర్ అండ్ క్విక్ షిఫ్టర్ ప్లేస్లో చూద్దాం మనం. సో మన ఇంకొక క్విక్ షిఫ్టర్ ప్లేస్ వెహికల్ అయితే అక్కడ ఉంది. సో ఇది క్విక్ షిఫ్టర్, అది క్విక్ షిఫ్టర్ ప్లేస్. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్విక్ షిఫ్టర్ అండ్ క్విక్ షిఫ్టర్ ప్లేస్. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం క్విక్ షిఫ్టర్ అండ్ క్విక్ షిఫ్టర్ ప్లేస్లో ఏమేం డిఫరెన్సెస్ ఉన్నాయో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో ఇది మన క్విక్ షిఫ్టర్ వెహికల్ అండ్ క్విక్ షిఫ్టర్ ప్లస్ వెహికల్ ఏమో మనది డ్యూక్ 390. సో అది దీని తర్వాత దానిది మీకు రైడ్ రివ్యూ ఇస్తాను. క్విక్ షిఫ్టర్లో అండ్ క్విక్ షిఫ్టర్ ప్లేస్లో ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో. సో స్టే ట్యూన్. సో గైస్, మేక్ షూర్ మీ చైన్ అండ్ లీవ్ ప్రాపర్గా ఉండాలి, లేకపోతే కొంచెం జలకిస్తుంది, కరెక్ట్ గేర్ షిఫ్టింగ్ కాదు. సో వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్విక్ షిఫ్టర్ అంటే, క్విక్ షిఫ్టర్ అనేది ఖాళీ ఓన్లీ అప్ షిఫ్ట్ చేస్తుంది, డౌన్ షిఫ్ట్ అసలు చేయదు. లైక్ ఇప్పుడు చూడండి, నేను వితౌట్ క్లచ్ 5th గేర్ 6th గేర్ బటరీ స్మూత్. యమహా క్విక్ షిఫ్టర్ ఎంత బటరీ స్మూత్ ఉండదో మీకు తెలుసు, కానీ లో ఆర్పిఎమ్స్లో పనిచేయదు ఏ వెహికల్కైనా. సో ఇది ఇగో ఇప్పుడు చూడండి, నేను డౌన్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేసా, అవుతుంది, బట్ ఆ క్విక్ షిఫ్టర్ ప్లేస్ అయితే కాదు. ఇది ఇంజన్ పైన డ్యామేజ్ పడుతుంది, ఇట్లా చేయొద్దు మీరు. యూస్ క్లచ్ వెల్ కింద చేస్తున్నప్పుడు, గేర్ డౌన్ చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు మీకు చూపిస్తే, ఇప్పుడు గేర్ డౌన్ చేసిన మీరు చూడండి, కాల్ గేర్ షిఫ్టింగ్ 4th గేర్ 5th గేర్ వితౌట్ క్లచ్ అండ్ దిస్ ఇస్ 6th గేర్. సో క్విక్ షిఫ్టర్ అనేది ఇట్లా వర్క్ చేస్తుంది. క్విక్ షిఫ్టర్ ప్లస్ అనేది అప్ అండ్ డౌన్ షిఫ్ట్ ఉంటుంది, కాబట్టి అది చాలా మనకి చాలా స్మూత్ ఉంటుంది. అది స్మూత్ ఇన్ ద సెన్స్ దీనికన్నా మంచి ఉంటుంది అన్నమాట క్విక్. సో గైస్, క్విక్ షిఫ్టర్ అనేది ఇట్లా వర్క్ చేస్తుంది అన్నమాట. సో క్విక్ షిఫ్టర్ ప్లేస్ అనేది అప్ అండ్ డౌన్ షిఫ్ట్ చేస్తుంది అన్నమాట అది. సో మీకు క్విక్ షిఫ్టర్ ప్లేస్ది ఇంకొక రైడ్ రివ్యూ ఇస్తా. ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు 0 to 100 లాంచ్ చేద్దాం మనం వెహికల్ని, ఎట్లా జలకిస్తుందో చూద్దాం. సేమ్ అదే విధంగా మన క్విక్ షిఫ్టర్ ప్లస్ని యూజ్ చేద్దాం. సో లెట్స్ గో. వితౌట్ క్లచ్ కొంచెం లేచిపోయింది వెహికల్. 4th గేర్ and this is 5th gear and this is 6th gear. సో క్విక్ షిఫ్టర్ అనేది అప్ షిఫ్ట్ మాత్రమే, డౌన్ షిఫ్ట్ అయితే దీంతో మీరు చేయలేరు. అండ్ 390లోనూ పవర్ అనుకున్నాం, R15లో కూడా పవర్ ఉంది. 2nd గేర్లో ఇప్పుడు దాకా హ్యాండిల్ లేచింది, కొంచెం ముంగల్ వీల్ లేచినట్టుంది. సో డౌన్ షిఫ్ట్ చేయాలంటే యూ షుడ్ యూజ్ యువర్ క్లచ్, లేకపోతే కష్టం భయ్యా. గేర్ బాక్స్ పోతుంది, ఇంజన్ కూడా పోతుంది. సో క్విక్ షిఫ్టర్ అనేది ఇట్లా వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇదే రకంగా మనం క్విక్ షిఫ్టర్ ప్లేస్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను 6000 RPM అండ్ మన 7000కి VVA కికిన్ అవుతుంది దీంట్లో, మీకు తెలిసిందే R15లో. సో ఇప్పుడు ఒకసారి యూజ్ చేద్దాం, ఎంత బటరీగా పడుతుందా లేట్ పడుతుందా. గేరే పడట్లే భయ్యా, ఐ మీన్ గేర్ కొంచెం ఇరికినట్టుంది. ఇప్పుడు ట్రై చేద్దాం. చూడండి, గేర్ పడ్డది, 5th గేర్ అండ్ దిస్ ఇస్ 6th గేర్. సో మనం ఇప్పుడు క్విక్ షిఫ్టర్ ప్లేస్ని చూద్దాం. సో బేసికలీ క్విక్ షిఫ్టర్ మీకు చాలాసార్లు చెప్పిన అండ్ చాలామందికి నాలెడ్జ్ కూడా ఉంటుంది దీంతోనే. క్విక్ షిఫ్టర్ అనేది ఓన్లీ అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్ అస్సలు కాదు దాంతోనే. సో మీరు అది మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. సో గైస్, యాజ్ యూ కెన్ సీ హియర్ మన డ్యూక్ 390 క్విక్ షిఫ్టర్ ప్లేస్. సో క్విక్ షిఫ్టర్ ప్లేస్ ఎట్లా అంటే మీకు ఆపి చూపించాల్సి వస్తుంది, దీంట్లో తెలియదు. అయినా మీకు తెలిసిందే, దీంట్లో ఆటో బ్లిప్పర్ ఉంటుంది క్విక్ షిఫ్టర్ ప్లేస్. చూడండి, గేర్ షిఫ్టింగ్ చూడండి, నేను ఒక్కసారి కూడా క్లచ్ పడలే, 6th గేర్ కూడా పడేసింది. ఇది ఇంకా బటరీ స్మూత్ ఉంది, ఎందుకంటే న్యూ వెహికల్, న్యూ టెక్నాలజీ. R15 ఎప్పుడు హై ఆర్పిఎమ్స్లో బాగా పనిచేస్తుంది. ఇది లో ఆర్పిఎంలో, మిడిల్ ఆర్పిఎంలో కూడా ఇది మంచిగా పనిచేస్తుంది. లో ఆర్పిఎంలో అయితే జట్కా తింటుంది ఇది. సో 3rd గేర్ వితౌట్ క్లచ్, 4th గేర్ ఇంత కూడా షేక్ కాలే వెహికల్. ఇలానే మనం లాంచ్ కూడా చేద్దాం ఒకసారి, తెలుస్తుంది మీకు కూడా. డౌన్ షిఫ్ట్ చూసి ఉండొచ్చు మీరు. చూడండి, మొత్తం అప్ షిఫ్టే, డౌన్ షిఫ్ట్ చేస్తే ఇప్పుడు చూడండి
3 ఇంజన్ బ్రేకింగ్ కూడా యూజ్ చేయొచ్చు మనం దీంతోనే. ఆఫ్ షిఫ్ట్, అప్ అప్. సో దీంట్లో మీరు చూడొచ్చు ఆఫ్ షిఫ్ట్ ఎంత బట్టరీ స్మూత్ అయిపోతుందో మన డ్యూక్ 390లో. సో విండ్ బ్లాస్ అయితే చాలా ఉంది గైస్, కొంచెం స్లో వెళ్దాం మనం, లేకపోతే వెహికల్ కంట్రోల్ కాదు మనకి. సో ఇప్పుడు 4000 RPM డౌన్ షిఫ్ట్ చేద్దాం. 5th గేర్, 4th గేర్, 4000 RPM, అండ్ దిస్ ఈజ్ అవర్ 3rd గేర్. సో దీనికి నేను పుష్ నేను ఇంజన్ని డ్యామేజ్ చేసుకోవాలనుకోవట్లేదు నేను, గేర్ బాక్స్ని కూడా. సో మీరు ఆటో బ్లిప్పర్ అంటే అప్ అండ్ డౌన్ షిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి 4th గేర్లో ఉంది కదా, ఇక అప్ డౌన్ అప్ డౌన్. సో దిస్ ఈజ్ ది క్విక్ షిఫ్టర్ ప్లస్ బెనిఫిట్స్ అన్నమాట. అప్ అండ్ డౌన్ షిఫ్ట్ చేయొచ్చు దీంట్లో. సో ఇప్పుడు లాంచ్ చేసి కూడా చూపిస్తా. ఓన్లీ 100 స్పీడ్ వరకే, ఎక్కువ వెళ్ళను ఎందుకంటే ఇది ఫక్కింగ్ 390 కాబట్టి. 2nd, 3rd, 4th, 5th and 6th. సో యూ గైస్ మెయింటైన్ మినిమం RPM, ఎందుకంటే మీరు తక్కువ RPMస్లో లో RPMస్లో వేస్తే గేర్ షిఫ్టింగ్ అనేది కరెక్ట్ కాదు అండ్ జలకిస్తుంది వెహికల్ మొత్తం. మనకు ఎందుకు రిస్క్ చెప్పండి అంత. సో మనం కరెక్ట్ RPMస్లో మనం మెయింటైన్ చేసి వెళ్తుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి 3.5 RPM ఉంది, 4000 RPM వచ్చింది ఇప్పుడు. సో దీన్ని మినిమం 4000 RPM, ప్రతి గేర్లో 4000 RPM వేసి నడపాలి దీన్ని. ఇప్పుడు అప్ షిఫ్ట్ చేసా చూడండి మీరు ఎంత స్మూత్గా వెళ్ళిపోయిందో లో RPMస్లో కూడా, బట్ నాట్ దట్ మచ్. 4th, 3rd వితౌట్ క్లచ్చే గైస్ మీరు చూడొచ్చు. ఇక 4th గేర్, 5th గేర్. నేను క్రూజ్లో పెట్టినా, అందుకోసం యాక్సిలేటర్ ఇస్తలేను, అదే వెళ్తుంది. సో దీన్ని క్రూజ్ కంట్రోల్ కూడా నాకు మంచిగా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఏమైనా కంటెంట్ ఇంకా మీకు దీని గురించి తెలియాలంటే నాకు కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇది వచ్చి ఎంటీసీ ఎలా స్పిన్ అవుతుంది, ఎలా వెహికల్ని కంట్రోల్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, లేదంటే లెట్ చేయను. దీంట్లో ఎంటీసీ ఉంటుంది, దాంట్లో టీసీఎస్ ఉంటుంది. సో టీసీఎస్కి సేమ్ డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే మెకానిజం, ఒకటే లాగా పనిచేస్తాయి. సో దీని ఫుల్ ఫామ్ ఏందో నాకు కూడా తెలియదు, ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి ఎంటీసీది. అండ్ టీసీఎస్ది కూడా ఫుల్ ఫామ్ ఏందో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, దాని అయితే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. దీనిదేమో మాన్యువల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమా ఏమో మనకు తెలియదు. దీన్ని నేను మెన్షన్ చేస్తాను, ఇక్కడ చూడొచ్చు మీరు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ దిస్ ఈస్ ది లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో. ఇగో వితౌట్ క్లచ్ నేను చేస్తా. క్విక్ షిఫ్టర్ అండ్ క్విక్ షిఫ్టర్ ప్లేస్కి డిఫరెన్సెస్ అయితే ఇవే ఉన్నాయి గైస్, ఇంకేం లేవు. టిల్ దెన్ బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్. సో 390 లవర్స్కి చిన్న గిఫ్ట్ అన్నమాట, అది కొంచెం 1 రేవ్. ఓకే గైస్, బై బై.